స్పెషల్ ఫ్లైట్లో 144 మంది తెలుగువారు ఏపీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఎయిర్పోర్ట్లో తెలుగువారికి స్థానిక ఎమ్మెల్యేలు స్వాగతం పలికి వారి వారి స్వస్థలాలకు చేర్చారు. నిరసనలు ఉద్రిక్తతలతో నేపాల్లో పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. జెన్జెడ్ పేరుతో ప్రారంభమైన ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ నిరసనలతో దిగొచ్చిన పీఎం, అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ తీవ్రంగా కృషి చేశారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించడంపైనే ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు నారా లోకేష్. ఢిల్లీలోని ఏపీ భవన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన అధికారుల సమన్వయంతో వారిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. అక్కడ చిక్కుకున్న పౌరులతో నేరుగా మాట్లాడి వారికి రక్షణ, భద్రతకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఏపీ పౌరులను లోకేష్ ప్రత్యేక విమానంలో ఏపీకి తీసుకువచ్చారు. తెలుగువారి ముఖాల్లో కనిపించిన ఆనందం, ఊపిరి పీల్చుకున్న తృప్తి ఈ ప్రయత్నాల విజయాన్ని తెలియజేస్తాయని లోకేష్ తెలిపారు. ఏపీ భవన్ లో ఇమీడియట్ గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేస్తారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి 2 గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫుడ్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం. మా దగ్గర ఉన్న సమాచారం మేరకు 217 మంది ఆంధ్రలో 12 లొకేషన్స్లో, అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ 12 లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు. కాఠ్మండూలో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం, సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది. కేవలం విశాఖపట్నానికి, కడపకే కాదు, ప్రభుత్వం వాళ్ళని వాళ్ళ ఇంట్లో దించే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని ప్రత్యేక ఫ్లైట్ ఏర్పాటు చేసినట్లు ఎయిర్ హోస్టెస్ తెలిపారు. దీంతో భారీ ఎత్తున ప్రయాణికులు హర్షధ్వానాలు చేశారు. జై చంద్రబాబు, జై నారా లోకేష్ అంటూ ఫ్లైట్ లోనే నినాదాలు చేశారు. తమను ఇలాంటి పరిస్థితి నుంచి కాపాడినందుకు సీఎం చంద్రబాబు, లోకేష్ కు వారంతా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంతవరకు మనకు ఏదైనా పని కావాలంటే